ఇక ఆవిడ అలా వచ్చి మాట్లాడుతుంటే అందరూ కోప్పడి ఆవిడని పంపించేస్తారు. అప్పుడు సహస్ర, అంతే అమ్మా అంతే, దీనికి పెళ్లి చేసుకోదు, ఎప్పుడు బావని పట్టుకొని తిరుగుతూ నన్ను ఏడిపిస్తూనే ఉంటుంది. బావ నా గురించి అయితే పట్టించుకోడు కానీ దాని గురించి మాత్రం చూడు, ఒక మాట అనగానే వాళ్ళని తిట్టి మరీ పంపించేశాడు. దానికి పెళ్లి చేయడం బావకే ఇష్టం లేదమ్మా, బావకే ఇష్టం లేదు, నా గురించి అయితే పట్టుకోడు. ఏదో ఒక రోజు ఇది భరించలేక నేను చస్తే తప్ప బావ మారడమ్మా అని అంటూ ఉంటే పద్మాక్షి, ఏంటి సహస్ర అలా మాట్లాడుతున్నావు, పిచ్చి పట్టిందా అని అంటూ ఉంటే, మరేం చేయమంటావమ్మా, బావకేమో నా గురించి పట్టింపు లేదు, దీనికైతే అసలు ఎంత చెప్పినా సిగ్గే లేదు అని అంటూ ఉంటే, నీ నట్టింట్లో నిన్ను కన్నీళ్లు పెట్టించే వాళ్ళని నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా, చూడు విహారీ, ఇంకోసారి నా కూతురు ఏడిస్తే బాగుండదు చెప్తున్నా అని అంటూ ఉంటే, విహారీ, కడుపుతో ఉన్న వాళ్ళు బాధపడకూడదురా, వాళ్ళని బాధ పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంబిక కూడా చెప్తుంది. ఇంకా అలా అందరూ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత లక్ష్మి వెళ్తూ ఉంటే విహారీ లక్ష్మి చేయి పట్టుకొని, రా లక్ష్మి నీతో మాట్లాడాలి అని బయటికి తీసుకుని వెళ్తాడు. అలా, ఏంటి లక్ష్మి, పొద్దుటి నుండి నువ్వు నీరసంగా ఉన్నావు కదా, హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటూ ఉంటే, వద్దులేండి విహారీ గారు, నా బాగానే ఉంది, పర్లేదు, అసలే సహస్రమ్మ మన మీద కోపంగా ఉన్నారు, చూస్తే బాగుండదు అని అంటూ ఉంటే, ఏంటి లక్ష్మి, ఎవరు చూస్తారని నేను ఎందుకు భయపడాలి, నేను భర్తగా కనీసం నిన్ను హాస్పిటల్కైనా తీసుకువెళ్ళొద్దా, మా ఇంట్లో ఏదైనా ఎవరికి ప్రాబ్లం ఉన్నా నువ్వు అన్నీ మీదేసుకొని చూసుకుంటూ ఉంటావు, నీకు ఒంట్లో బాగాలేకపోతే మాత్రం బాగానే ఉంది అని చెప్పి ఏదో అబద్ధాలు చెప్తూ అలా నడిపిస్తున్నావు లక్ష్మి, పద వెళ్దాం అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే సహస్ర, లక్ష్మి విహారీ ఇద్దరు కనిపించట్లేదు అని చెప్పి, బావ ఎక్కడికి వెళ్ళాడు, ఈ లక్ష్మి కూడా కనిపించట్లేదే అని ఇల్లంతా వెతుకుతూ బయటికి వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. పదలక్ష్మి, నువ్వు వెళ్ళాల్సిందే హాస్పిటల్కి అని, కనీసం భర్తగా నన్ను ఈ పనైనా చేసి తృప్తి పొందనివ్వు అని విహారీ అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే సహస్ర కూడా బయటికి వచ్చి మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే కదా బావ మాటలు వినిపించాయి, ఎక్కడికి వెళ్ళాడు అని చూస్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి విహారీ ఇద్దరు చెట్ల చాటున పక్కకు వెళ్ళి సహస్రాన్ని చూసి దాక్కుని ఉంటారు. ఇంకా అలా విహారీ లక్ష్మిని చూస్తూ సంబరపడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత సహస్ర వెళ్ళిపోయిన తర్వాత బయటికి వచ్చి, చూడండి విహారీ గారు, ఇలా సహస్రమ మనల్ని చూస్తే బాగుండదు అని అంటూ ఉంటే, లేదు లక్ష్మి, ఎవరు చూస్తారనో ఏదనో నేను బాధపడను, ఆ చెత్త విధవ చేసిన పని వల్ల ఈరోజు నేను నిన్ను భార్యగా ఎవరికి చెప్పలేకపోయాను, ఆ రోజే కనుక నేను నువ్వే నా భార్యవి, ఇంటికి అసలేను కొడవి నువ్వే అని చెప్పి ఉంటే ఇలా నేను దొంగతనంగా కలవాల్సిన మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని విహారీ, అయినా ఆ చెత్త విధవ గురించి ఇప్పుడు ఎందుకులే, ఆ సమస్య మనం తర్వాత పరిష్కరించుకుందాం, వాడి గురించి ఏదైనా క్లూ తెలిస్తే చెప్పు లక్ష్మి అని విహారీ అంటూ, ఆ వాడి గురించి ఏదైనా తెలియాలి, వాడిని అక్కడికి వెళ్ళి నరికేస్తాను అని అంటూ ఉంటాడు. ఇంకా లక్ష్మి చెప్పకుండా ఆగిపోతుంది. అలా పదలక్ష్మి, ముందు మనం హాస్పిటల్కి వెళ్ళొద్దాం అని అంటూ ఉంటే, వద్దు విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు వస్తావా రావా, వెళ్దాం పదా అని అంటూ ఉంటే, సరే పదండి అని లక్ష్మి బయలుదేరుతుంది. ఇంకా అలా ఇద్దరు కార్ దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడే పండు లోపల నుండి బయటికి వస్తాడు. లక్ష్మమ్మ, మీకు అసలే ఒంట్లో బాగాలేదు కదా, ఎక్కడికి వెళ్తున్నావు, పద రెస్ట్ తీసుకుంటూ అని అంటూ ఉంటే, లేదు పండు, విహారీ గారు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాడు, ఇద్దరం హాస్పిటల్కి వెళ్తున్నాం అని లక్ష్మి చెప్తుంది. అలాగమ్మా అని పండు సంతోషంగా పంపిస్తాడు. ఇంకా అలా విహారీ లక్ష్మి ఇద్దరు కారులో బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సహస్ర బయట వెతుకుతూ ఉంటుంది మళ్ళీ. ఇంకా పద్మాక్షి అప్పుడే బయటకు వచ్చి, ఏంటే అని అంటూ ఉంటే, అమ్మ, బావ లక్ష్మి ఇద్దరు కనిపించట్లేదమ్మా, ఇంట్లో కూడా లేరు, ఇక్కడ కారు ఉండాలి, కారు కూడా లేదు అని అంటూ ఉంటే అప్పుడే పండు అక్కడికి వస్తాడు. ఎక్కడికి వెళ్తారు లేవే అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అప్పుడే పండు రావడంతో, రే పండు, ఆ లక్ష్మి ఎక్కడ్రా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. లక్ష్మమ్మ హాస్పిటల్కి వెళ్ళిందమ్మా అని పండు చెప్తాడు. ఎలా వెళ్ళిందిరా అని అంటూ ఉంటే, విహారీ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతూ ఉంటుంది. ఇంకా పండు చెప్పాలా వద్దా అని అనుకుంటూ, అది అమ్మ, విహారీ బాబు లక్ష్మమ్మని తీసుకుని వెళ్ళాడమ్మా అని చెప్పడంతో ఇంకా పద్మాక్షి సహస్ర చాలా కోపంగా మండిపడుతూ ఉంటారు. ఆ తర్వాత పదవే వెళ్దాం, దాని సంగతి చూద్దామని అనుకుంటూ ఇద్దరు కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత విహారీ లక్ష్మి హాస్పిటల్కి వచ్చి ఉంటారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి లక్ష్మి తన గురించి మొత్తం సిమ్టమ్స్ అన్నీ చెప్తూ ఉంటుంది. ఇంకా ఏమనిపిస్తుంది అని అంటూ ఉంటే, ఇలా తల తిరుగుతుంది, వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్తూ ఉంటే, కొన్ని టెస్టులు రాసి మీకు కొన్ని టెస్టులు చేస్తాము, మీరు కాసేపు వెయిట్ చేయండి అని చెప్పి ఆ లక్ష్మిని నర్సుతో పంపిస్తుంది. ఇంకా అలా నర్సు లక్ష్మిని తీసుకొని వెళ్ళి టెస్టులన్నీ చేపించడానికి ఇచ్చి ఉంటుంది. అలా లక్ష్మిని తీసుకొచ్చిన తర్వాత, మేడం ఈ టెస్టులన్నీ ఇచ్చాము, కొంచెం టైం పడుతుంది అని నర్స్ చెప్పడంతో, మీరు కాసేపు బయట వెయిట్ చేయండి అని డాక్టర్ చెప్తే లక్ష్మీ విహారీ ఇద్దరు బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే పద్మాక్షి వాళ్ళ డాక్టర్ శ్రావణి డాక్టర్ కూడా అటువైపుగా వస్తూ ఉంటుంది. లక్ష్మి ఎదురు పడుతుందేమో అన్నట్టుగా లక్ష్మి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అప్పుడే ఒక నర్సు వచ్చి, మేడం మీకోసం పేషెంట్ వెయిట్ చేస్తున్నారు అని అనగానే ఇంకా డాక్టర్ బ్యాక్ సైడ్ తిరిగి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత నర్స్ వచ్చి మేడం మిమ్మల్ని డాక్టర్ రమ్మంటున్నారు అని చెప్తూ ఉంటుంది. ఇంక అప్పటికే విహారికి ఆ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏమైంది విహారి గారు అంటే వాడే ఫోన్ చేస్తున్నాడు అనడంతో ఇంకా విహారి అలా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి విహారి నీ పెళ్ళాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళావా అని అంటూ ఉంటే రేయ్ నిన్ను చంపేస్తాన్రా అని విహారి అంటూ ఉంటాడు. అవన్నీ తర్వాత చూసుకుందాంలే కానీ నీకు ఒక ట్విస్ట్ ఇవ్వనా, ఈరోజు నీ ప్రాణానికి ప్రాణమైన వాళ్ళకి ఒక చెడు జరగబోతోంది, నేను వాళ్ళంతా చూడబోతున్నాను అని సంథింగ్ ఏదో చెప్తూ ఉంటాడు. రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటే అరవకు విహారి అరవకు, ముందు వాళ్ళని ఎలా కాపాడుకోవాలో ఆలోచించు అని అతను ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది విహారి గారు అని లక్ష్మి అంటే ఏదో వాడు మళ్ళీ ఎవరినో అమ్మని టార్గెట్ చేసినట్టున్నాడు, నీ ప్రాణానికి ప్రాణమైన వాళ్ళని నీ వాళ్ళకే ప్రమాదం తలపెట్టాను అని చెప్తున్నాడు లక్ష్మి అని, వాడిని ఏం చేయాలో అర్థం కావట్లేదు అని విహారి అంటూ ఉంటే అయ్యో యమునమ్మ ఎలా విహారి గారు మనం వెళ్దాం పదండి తర్వాత చూసుకుందాం ఇదంతా అంటే, లేదు లక్ష్మి నువ్వు డాక్టర్ దగ్గర కలిసి ఏం చెప్పారో నాకు ఫోన్ చేసి చెప్పు, నేను ఇంటికి వెళ్ళి అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను అని విహారి చెప్తాడు. అలాగే విహారి గారు అని చెప్పడంతో విహారి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా లక్ష్మి అలా లోపలికి వెళ్తూ ఉంటే ఆ లక్ష్మి చేతిలో నుండి ఆ డ్రెస్ స్లిప్ కింద పడిపోతుంది. అప్పుడే లక్ష్మి సహస్ర పద్మాక్షి కూడా ఎక్కడని వెతుకుతామమ్మా అని అనుకుంటూ ఉంటే సరే ఇప్పుడు వాళ్ళైతే దొరకలేదు కానీ మనమైతే డాక్టర్ శ్రావణ్ని కలిసొద్దాం పదా అంటే ఎందుకమ్మా అని సహస్ర అంటుంది. మనము రోజుల వయసున్న బిడ్డ కావాలని చెప్పాం కదా, ఫోన్లో మాట్లాడాము, ఒకసారి కలిసి మాట్లాడితే వేరే ఉంటుంది అని అదే హాస్పిటల్కి వచ్చి లోపలికి వస్తూ ఉంటారు. ఇంకా అలా లక్ష్మి ఆ స్లిప్ కింద పడిపోతే తీసుకుంటూ ఆ స్లిప్ పట్టుకొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పద్మాక్షి సహస్ర ఇద్దరు లక్ష్మిని దాటుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఇదంతా చేస్తుంది వీడి వల్లే, ఇప్పుడు ఈ అడ్రస్ దొరికిందని విహారీ గారికి చెప్తే విహారీ గారు వాడిని చంపేసి జైలుకి వెళ్తారు, అసలు ఇదంతా ఏంటో వాడిని ముందు నేను పట్టుకోవాలి అనుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అక్కడ నుంచి తిరిగి ఆ అడ్రస్ వెతుక్కుంటూ లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇంకా రిపోర్ట్స్ రాగానే నర్స్ లోపలికి వచ్చి మేడం వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు మేడం కనిపించట్లేదు అని డాక్టర్కి చెప్తుంది. ఇంకా డాక్టర్ ఆ రిపోర్ట్స్ చూసి హ్యాపీగా నవ్వుతూ అరే వీళ్ళు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, గుడ్ న్యూస్ చెప్దామంటే వాళ్ళు వినకుండా వెళ్ళిపోయారా, సర్లే ఈ రిపోర్ట్స్ రిసెప్షన్లో ఇవ్వు వాళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకుంటారు, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి అలా బయలుదేరి వెళ్ళిపోతుంది. విహారి ఏమో కారులో ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. మరోవైపు పానకాలు వీర్రాజు రోడ్డు మీద అడుక్కుంటూ వెళ్తూ ఉంటారు. బాబు అని అడుగుతూ ఉంటే ఒక అతను రూపాయి ఇస్తాడు. ఇంకా ఈ రూపాయితో ఏం చేసుకోవాలి అని అతని మీద అరుస్తూ ఉంటే పానకాలు వచ్చి ఏంటయ్యా మనం రిచ్ అయిపోయాము అడుక్కోవాల్సిన అవసరం లేదు అన్నారు, మళ్ళీ ఎందుకయ్యా బొచ్చ పట్టుకొని అడుక్కుంటున్నారు అని పానకాలు అడుగుతూ ఉంటే అదేంటోరా అలవాటైపోయింది, ఇలా ఎవరైనా మనుషులు కనబడగానే అడుక్కోవడం అలవాటైపోయిందిరా అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలా ఒక దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ అయ్యా ఆ రోజు లక్ష్మి అమికమ్మ ఇచ్చిన అడ్రస్ ఇదే అయ్యా అని చెప్పి పానకాలు చెప్తూ ఉంటే ఏంట్రా ఇదేనా అని అంటూ ఉంటే ఆ రోజు లక్ష్మిని ఫాలో అయిన వ్యక్తిని నేను ఫాలో అయ్యాను కదా, ఆ వ్యక్తి వచ్చింది కూడా ఇక్కడికే అయ్యా, ఇదేనయ్యా ఇదే అని పానకాలు చెప్తూ ఉంటే అవునా ఏంట్రా సరే పద చూద్దాం పద అని అక్కడ వాళ్ళు చూస్తూ ఉంటారు. అది ఒక బ్రోతల్ హౌస్ లాగా ఉంటుంది. ఇంకా కొంతమంది ఆడవాళ్ళు బయట వెయిట్ చేస్తూ రెడీ అయిపోయి వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంట్రా ఇక్కడ ఏదో తేడాగా ఉంది ఏంటిది అని వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటే ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆ బయట ఉన్న ఆడవాళ్ళని వాళ్ళని కలిసి లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా అలా వాళ్ళు చూస్తూ ఈ విషయం ముందే చెల్లమ్మకి చెప్పేద్దాంరా అని వీర్రాజు అంబికకి ఫోన్ చేసి అమ్మ చెల్లమ్మ నువ్వు ఇచ్చిన అడ్రస్ దగ్గరికి వచ్చామమ్మా, ఇక్కడ అంతా తేడాగా జరుగుతుందమ్మా అని అంటూ ఉంటే ఏదో ప్రమాదకరమైన ప్లేస్ లాగా ఉంది ఇది అని చెప్తూ ఉంటాడు. అది ఎంత ప్రమాదమైనా పర్వాలేదన్నయ్య అక్కడే ఉండి వెయిట్ చేయండి, ఆ లక్ష్మి ఎందుకు అక్కడికి వెళ్ళాలనుకుందో తెలియట్లేదు అని అంటూ ఉంటే అలాగే అమ్మా అలాగే అని వీర్రాజు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి ఆ అడ్రస్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అలా లక్ష్మి లోపలికి వెళ్తూ ఉంటే అమ్మ చెల్లెమ్మ ఆ లక్ష్మి వచ్చింది అని చెప్తూ ఉంటే అవునా అది ఎక్కడికి ఎందుకు వచ్చింది, సరే నువ్వు చెక్ చేయన్నయ్య దాన్ని ఫాలో అవుతూ ఉండు అని చెప్తూ ఉంటే అప్పుడే ఒక అతను వాకీటాకీ పట్టుకొని వచ్చి వీళ్ళ దగ్గర చూసి రే ఏంట్రా ఎవర్రా మీరు ఇక్కడేం చేస్తున్నారు అని వీర్రాజు వాళ్ళని అడుగుతూ ఉంటే బాబు ధర్మం చేయండి బాబు అని అడుగుతూ ఉంటాడు. ఇంకా అతను వాకీటాకీలో సార్ మనం ఇక్కడ రైడ్ చేయడానికి వచ్చిన ప్లేస్లో అడుక్కునే వాళ్ళు ఉన్నారా అండి, వీళ్ళని కూడా ఎక్కించమంటారా వ్యాను అని అంటూ ఉంటే లేదు మేము వస్తున్నాము మీరు అంతసేపు అయితే రెక్కి చేయండి అక్కడ అని ఆ ఫోన్లో చెప్తూ ఉంటారు. లేదు బాబు మేము అడుక్కునే వాళ్ళం అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అలా లక్ష్మి లోపలికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది.